హాయ్ అండి, వెల్కమ్ టు మేక్ లైఫ్ బ్యూటిఫుల్ ఇన్ తెలుగు ఛానల్. ఇవాళ మనం చేసుకోబోతున్న రెసిపీ మిక్స్డ్ ఫ్రూట్ జామ్ అండి. ఇక్కడ నేను యాపిల్, కివి, అలాగే గోవా వీటిని ముందుగా కట్ చేసి పీసెస్గా పెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. వీటిని ఒక మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకుందాం. చూసారు కదా, ఇలా మెత్తగా మిక్సీ పట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ పైన ఒక బాండీ బాండీ హీట్ అయిన తర్వాత ఈ పేస్ట్ చేసుకున్నాం కదా ఫ్రూట్స్ అన్నీ, ఆ పేస్ట్ అంతా వేసుకోవాలి. ఫ్రై అయ్యాక అందులో ఒక కప్తో షుగర్ కూడా తీసుకోవాలి. ఒక కప్పు పేస్ట్కి ఒక కప్పు షుగర్ అన్నమాట. జామ్ కదా, అందుకని కొంచెం షుగర్ ఎక్కువగానే తీసుకున్నాను. మీకు మీ టేస్ట్ బట్టి మీరు తీసుకోవచ్చు. షుగర్ వేసిన తర్వాత అది మెల్ట్ అయ్యే వరకు అలా కలుపుకోవాలి. ఇది ఒక 15 days వరకు నిల్వ ఉంటుందండి. కాకపోతే కొంచెం చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. చూసారు కదా, షుగర్ అంతా మెల్ట్ అవుతుంది. మెల్ట్ అయ్యి అందులో కలిసి కుక్ అవుతుంది. ఒక 15 minutes పట్టు దీన్ని ఇలాగే ఉంచుతామండి. ఒక 15 minutes తర్వాత చూసారా, కలర్ అంతా చేంజ్ అయింది కదా, ఫ్రై అయ్యి గోల్డెన్ కలర్లోకి వచ్చింది. ఇక్కడ మీరు కావాలంటే ఫుడ్ కలర్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను యాడ్ చేయటం లేదండి, ఇలాగే ఉంచేస్తున్నాను. మీరు మీ టేస్ట్ బట్టి అలా కూడా యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ టైం మనం చెప్పుకునేటప్పుడు వేరే ఫ్రూట్స్తో కలర్ లేకుండా న్యాచురల్ కలర్తో మనం ఎలా జామ్ చేసుకోవచ్చు అనేది చెప్పుకుందామండి. ఇలా అయిపోవాలండి, మొత్తం అంతా దగ్గరికి అంతవరకు కుక్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నామండి. అది చల్లారిన తర్వాత అప్పుడు మనం స్టోర్ టేస్టీగా మన చేతులతో మనమే చేసుకొని పెట్టుకోవచ్చండి పిల్లలకి. ఇది మనం బ్రెడ్లో తీసుకోవచ్చు, టిఫిన్లో తీసుకోవచ్చు, ఎలా అయినా తీసుకోవచ్చు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.